టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. అయితే చాలా మంది ఈ జ్యోతిష్కులు చాలా మంది రాజకీయ పరమైన ప్రిడిక్షన్స్ చెప్తూ వాళ్ళు పోతారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు. సెఫాలజీ అనేటువంటిది ఒక డిఫరెంట్ శాస్త్రం. సెఫాలజీ అనేటువంటిది ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు పరిణామాలను బట్టి సెఫాలజిస్టులు వేసేటువంటి అంచనా వేరు. కానీ జ్యోతిష్కులు చెప్తున్నారు ఫస్ట్ అసలు జ్యోతిష్యం పర్సనల్ అండి. ఇప్పుడు ప్రభు గారు నన్ను ఏదైనా అడిగితే అది నా భార్యకు కూడా చెప్పొద్దు. నేనైతే అదే మెయింటైన్ చేస్తాను. జ్యోతిష్యం పర్సనల్. పలానా సెలబ్రిటీ నా దగ్గరకు వచ్చారనో లేదంటే పలానా వాళ్ళకు ఈ గండం ఉందనో యాక్సిడెంట్ అవుతుందనో ఎప్పుడు ఆన్ మీడియా చెప్పకూడదు. మరి మీడియా పరంగానే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకు వివాదాస్పదంగా వేణుస్వామి అనేటువంటి స్వామి ఉన్నారు. ఆయన చెప్పినటువంటి రాజకీయ ప్రిడిక్షన్స్ అనేటువంటి చాలా వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే మన ఈ మధ్య ఒక జంట సెలబ్రిటీ జంట పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పినటువంటి విషయం. ఫస్ట్ ఒక బ్రాహ్మడిగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను. వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు సార్. ఎందుకంటే భార్యాభర్త అన్యోన్యతకు, ఒక జంట అన్యోన్యతకు సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. ఆయనను దలుచుకొని వాళ్ళిద్దరి యొక్క రూపాన్ని దలుచుకొని ఆశీర్వచనం చేశా వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు బాగుంటారు. అంటే ఆయన కూడా ఏ విధంగా చెప్పారు, నాగా చైతన్య శోభితా ధూళిపాల అనేటువంటి వాళ్ళు విడిపోతారు అనేటువంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటానికి ఆయనకి ఉన్నది ఆయన ఏ ప్రామాణికంగా చెప్పుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదన్నా జాతకాలు చూసి చెప్పారా, జన్మ నక్షత్రాలు బట్టి చెప్పారా, లేకపోతే జస్ట్ అలా చెప్పడం జరిగిందా? ఫస్ట్ వారికే తెలియాలి. ఎందుకంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, పర్సనల్ అన్ని ఇప్పుడు వికీమీడియాలో ఉన్నవి కరెక్ట్ కాదు. పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎలా సహకరించారు, ఇంకోటి అది కరెక్టా కాదా అన్నది మనకు తెలియదు. రెండోది అలా చెప్పడం తప్పు, దానికి ఆయన అనుభవిస్తున్నారు. జ్యోతిష్యాల మీద, జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళ మీద ఇలాంటి వివాదాస్పద అంశాలను టచ్ చేయటం వల్ల ఈ జ్యోతిష్యాల మీద నమ్మకం సడలటం ఉంటుంది, జ్యోతిష్యాల ప్రతిష్ట దిగజారటం అనేటువంటి కూడా ఉంటుంది. జ్యోతిష్యం ఏ ఇన్సిడెంట్ అయినా మీరు చూడండి, ఒక బాబా మోసం చేశాడనో లేదంటే ఒక స్వామి ఇలా చేశాడనో లేదా ఒక జ్యోతిష్కుడు ఇలా చేశాడనో దాని ప్రభావం ఉంటుంది. అలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అంటున్నారు. ఈ మీరు అనే ప్రతి మాటకు ఖచ్చితంగా మీరు ఆధారంతో అంటున్నారు, ఉత్తిగా ఏం అనట్లే. కాదండి మీరు గొప్ప వాళ్ళు అంటున్నారు, మరి మీరు మందు తాగే వాళ్ళు లేరా, మాంసం తినే వాళ్ళు లేరా, బ్రాహ్మణులు అని అంటున్నారు. దానికి మేము తల దించుకోవాల్సి వస్తుంది. ఎస్. కాబట్టి ఇక్కడ ప్రధానంగా జరిగే సమస్య ఏంటంటే ఈ రంగంలో కూడా తప్పు జరుగుతుంది. పవిత్రంగా ఉండాలి, మాంసాహారాలను నిషేధించాలి, మనము అమ్మవారు మన వాక్కులో నిలబడదు, మన తపస్సు వృధా అవుతుంది. ఈ ఎథిక్స్తో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అసలు? అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ ఉన్నా కూడా చెడే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు పడదండి? జ్యోతిష్యం మీద ఖచ్చితంగా నెగిటివ్ రావడానికి కారణాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. ఇవన్నీ మీ జీవన విధానం ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్? పొద్దున లేవగానే ఫస్ట్ నేను ప్రతిరోజు తలస్నానం చేస్తాను. తలస్నానం చేసి నాకు ఉన్న ఉపదేశాలు ఒక ఎక్కువసేపు కాదు, ఒక 40-45 నిమిషాలు పూజ చేసుకుంటాను. అండ్ ప్రతిరోజు ఆంజనేయ స్వామికి 308 ప్రదక్షిణాలు చేస్తాను. ప్రతిరోజు చేస్తాను నేను. అదే ఒక్కవేళ మార్నింగ్ ఎప్పుడైనా కుదరకపోతే ఈవినింగ్. చాలా సింపుల్ లైఫ్, చాలా హ్యాపీగా ఉంటాను నేను. ప్రదక్షిణాలు అయిపోయేసరికి ఆఫీస్కి వెళ్తాను, 11:30 వరకు వెళ్తాను. నేను చాలా హ్యాపీగా ఉండడానికి ఒక సిస్టమ్ పెట్టుకుంటాను. ఎంత బిజీ ఉన్నా ప్రదక్షిణాలు మానకూడదు, ఎంత బిజీ ఉన్నా పౌర్ణమి అరుణాచలం వెళ్ళాలి, ఎంత బిజీ ఉన్నా ఖచ్చితంగా భార్యతో పిల్లలతో ఫలానా క్షేత్రంకో ఫలానా దగ్గరకు వెళ్ళాలి. ఇవి మాత్రం బ్రేక్ చేయను. ఎవరు మీ అభిమాన స్టార్? ఎవరు బాగా ఇష్టం అంటే అల్లు అర్జున్ గారండి. ఇంకా ఓల్డ్ లోకి వెళ్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడి రావటమే కాదు, ప్రతి ఒక్కరిని ఆదరించడం, దగ్గరికి తీసుకోవడం. అండ్ ఆయన గుణగణాలు ఇష్టము, ఆయన నటన ఇష్టము. మీకు 1000 రూపాయల కన్సల్టేషన్ వల్ల వచ్చే సంపాదన ఎక్కువ, మీ మీద నమ్మకంతో మీ ప్రొడక్షన్స్ నచ్చి ఇచ్చేటువంటి బహుమతుల వల్ల వచ్చే సంపాదన ఎక్కువ? అలా ఎప్పుడు కేవలం 1000 రూపాయల ప్రొడక్షన్లు ఏమొచ్చుదండి? ఎందుకు రాదండి? రోజుకు 12-13 వేలు చాలవా? మస్తు అయిపోతాయి. 5-6 లక్షల ఇన్కమ్ చాలు నాకు. బాగా సంపాదించారు. సొంత ఇల్లే లేదు ఇప్పుడు. ఇక మీరు ఆలోచించండి. అంటే నేను ఎక్కువగా ఏం చేస్తానంటే ఒక ల్యాండ్ కొనుక్కున్నాను అంతే, దాంట్లో ఇల్లు కడతాను. ఇంకా దానికి మించి నేను ఎక్కువగా ఖర్చు పెడుతుంటాను. కొంతమంది స్వామీజీలు రాజకీయ పార్టీలకు దత్తపుత్రులాగా ప్రవర్తిస్తున్నారు. అవును. మీరే పార్టీకి చెందిన వ్యక్తి? నేను ఏ పార్టీ లేదు సార్. ఏ పార్టీకి పిలిచినా వెళ్ళను.
నేను అందుకే ఉగాది పంచాంగం గురించి చాలా ఛానళ్ళు పిలిచాయి, నేను వెళ్ళను ఫస్ట్. ఎందుకంటే అక్కడ సో అండ్ సో పార్టీకి అనుకూలంగా చెప్పాలి, ఆ నాయకుడికి అనుకూలంగా చెప్పాలి. అది మనం అక్కడ ఏమవుతుంది చెప్తాం బానే ఆ ఉత్సాహంలో, తర్వాత అది రాంగ్ ప్రిడిక్షన్ అని మీడియాలో విపరీతమైన ట్రోల్స్. ఇవన్నీ ఎందుకండి? సాధారణంగా అండి మామూలుగా బాబాజీలు వాళ్ళంటే ఒక పెద్ద వయసు తర్వాత వాళ్ళు చెప్తా ఉంటే ఓహో గురూజీ అని చెప్పి వాళ్ళ వైపు ఒక భక్తిభావంగా చూడటం జరుగుతుంది. కానీ మీరేమో చిన్నపిల్లల్లాగా కనిపిస్తారు. ఇప్పుడు కాదు 2017 నుంచి చూస్తుంటాం కదా మిమ్మల్ని. అది నేను చేసే ఉపదేశ మంత్రాలు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, అంతే. సో ఈ మార్గం ఇలా కొనసాగాలి, ఇలాంటి వివాదాలకు వీటికి లేకుండా మనదైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అభిలాషతో అభినందిస్తూ సెలవు. అయ్యా, జై గురుదత్త. జై గురుదత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.